మేడం నమస్తే, మీ పేరండి? నా పేరు భార్గవి అండి. నేను నందివాడ మండలం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఎస్జిటిగా జాయిన్ అయ్యాను. 2025 సంబంధించిన యాస్పిరెంట్ అండి మీరు? అవునండి, మెగా డిఎస్సి 2025 యాస్పిరెంట్ని. నేను 2018లో నా డిఎడ్ కంప్లీట్ అయిపోయింది. అప్పటి నుంచి జగన్ ప్రభుత్వం వచ్చింది. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చింది. ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అని చెప్తున్నారు. నెక్స్ట్ 2018లో మ్యారేజ్ అయిపోయింది. డిఎస్సి వేస్తారు అని చెప్పి నెక్స్ట్ అలా ప్రిపేర్ అవుతూ కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతున్నాము. నెక్స్ట్ పిల్లలు దాంతో కూడా నేను 1 ఇయర్ బేబీని ఇంట్లో వదిలిపెట్టేసి ఇదిగో వేస్తాను 2022లో టెట్ వేస్తున్నారు. టెట్కి అని చెప్పి ఇంట్లో 1 ఇయర్ బేబీని వదిలేసి మళ్ళీ టెట్కి ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయాను. టెట్ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ నేను హైయెస్ట్ స్కోర్లోనే ఉన్నాను. మళ్ళీ టెట్ అనేసరికి ఇంకా కొంచెం స్కోర్ పెంచుకుందామనే హోప్ ఉంటుంది కదా, సరే అని రాసాము. ఇదిగో డిఎస్సి డిసెంబర్లో అన్నారు, జనవరిలో అన్నారు. అలా సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది కానీ డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం రాలేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకం నేను రాగానే మొదటి సంతకం డిఎస్సి మీద ఇచ్చి నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా మారుస్తానని చెప్పి మాకు ఒక భరోసా కల్పించారు. ఆ భరోసాతో మేము ఆయనకి గెలిపించుకోవడం జరిగింది. అన్నమాట ప్రకారమే నిలబెట్టుకుని మాకు డిఎస్సి పోస్టులు వదిలారు. దానికి మేము ప్రిపేర్ అయ్యి ఆ 7 సంవత్సరాల నిరీక్షణని మాకు ఫలితం వచ్చింది అని చెప్పి ఆనందంతో చూసుకుని మేము ప్రిపేర్ అయ్యాము. ఆ ప్రిపేర్ అయిన దాన్ని ఇంకా బలంగా అన్న మాటని నిలబెట్టుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారని అంటే నారా లోకేష్ గారు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే 2025 మెగా డేస్కి సంబంధించి హారిజంటల్ రిజర్వేషన్ ప్రక్రియ సరిగ్గా అమలుపరచలేదు, ఎవరైతే వారికి సపోర్ట్గా ఉంటారో వాళ్ళకే కొన్ని పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు అమ్ముకోవడం అనేది జరగలేదండి. అంటే వాళ్ళు చేసే అభిప్రాయం ఏదైతే ఉందో ఇతరుల మీద రుద్ది చూపించడం అలవాటుగా మారడం వల్ల ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. అమ్ముకోవడం అనేది నేనైతే కోచింగ్ సెంటర్ వరకు చదువుకోవడానికి ఖర్చు పెట్టానే కానీ ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే 10 రూపీసే అయినాయి. అప్పటి నుంచి జాబ్లో జాయిన్ అయ్యే వరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా నేను ప్రభుత్వానికి చెల్లించలేదు. కనీసం రికమెండేషన్స్ అలాంటివి కూడా ఏవి ఉండలేదు. ప్రతి ఒక్క చోట ఫుల్ ఫ్లెడ్జెడ్గా మ్యారేజ్ అయిన తర్వాత ఇంటి పేరు కూడా మారిద్ది కదా, సో ఆ ఇంటి పేరును కూడా క్లారిటీగా చెక్ చేసి మీ ఇంటి పుట్టింటి పేరు సర్టిఫికెట్స్లో ఎలా అయితే ఉండాలో అలాగే ఉండాలని ముందు నుండి చెప్పారు. అలాగే ఉన్నాయి. జస్ట్ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అన్నా కూడా దానికి ఎంక్వైరీ చేసి ఫోన్స్ చేసి క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా రెసిడెన్సీ సర్టిఫికెట్లో ఎక్కడైతే మీ క్యాస్ట్ ఉందో ఇక్కడ కూడా అదే క్యాస్ట్ ఉందా అని ఎంక్వైరీ చేసి మొత్తం ఎంఈఓలకు కూడా ఎంఆర్ఓలకు కూడా ఫోన్ చేసి కరెక్టేనా మీరు ఇచ్చిన రిజర్వేషన్, కరెక్టేనా మీరు ఇచ్చిన క్యాస్ట్ రిజర్వేషన్ ఒకటేనా అని అంతా ఫుల్ ఫ్లెడ్జెడ్గా మాకు నోబెల్ కాలేజీలో చాలా పకడ్బందీగా జరిగిందండి. నేను 9:30కి నా సర్టిఫికెట్స్ తీసుకుని మేడం వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను 11:45కి బయటకు వచ్చాను. నా ఒక్క దానికే దగ్గర గంటన్నర చూసారండి. నేను చాలా కష్టపడి చదివాము. మేము చదివిన దాన్ని మమ్మల్ని ఇలా అవమానించి మాట్లాడటం మాకు చాలా బాధగా ఉంది. అది ఓన్లీ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఇంట్లో 2 పిల్లల్ని చూసుకుంటూ భర్త సపోర్ట్తో ఎంతో కష్టపడి చదివాము. చదివిన మా నిద్రలేని రాత్రులు ఎన్నో మాకే తెలుసు. ఈ డిఎస్సి పోస్టులు వదలడం మాకు చాలా ఆనందంగా అనిపించినా ఇలాంటి నింద పడడం వల్ల మాకు చాలా బాధగా ఉంది. దాదాపుగా కూడా ఒక 5-6 సంవత్సరాల వరకు మీ ఫ్యామిలీకి దూరంగా ఉన్నామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అంత కష్టపడి చదువుకున్నా మాకు ఈ రోజున ఇంత ఫలితం, మా కష్టాన్ని కూడా ఫలితం లేకుండా వీళ్ళు చేసే వ్యాఖ్యలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందమ్మా? అసలు వీళ్ళు చేసే వ్యాఖ్యలు చూస్తుంటే అంటే బురద మీద పన్నీరు జల్లడం అన్నట్టు. అంటే మేము మంచిగా చేసినా కూడా దాన్ని పన్నీరు లాంటి మమ్మల్ని బురద తీసుకొచ్చి మా మీద జల్లి దాన్ని దుర్గంధమైన వాసనలాగా రప్పించడానికి చేస్తున్నారు. వీళ్ళు అంటే వాళ్ళు వేయకపోయింది కాకుండా వేసిన వాళ్ళని తప్పుదో పట్టించి వాళ్ళ వైపు జనాల్ని ఆకట్టుకునే విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు చేసే ప్రచారం అనేది తప్పు ప్రచారం. జనాల్లోకి దృష్టికి తీసుకెళ్తే రేపు ఎలక్షన్స్కి వాళ్ళ వైపు ఏమైనా సపోర్ట్గా ఉంటారా అనే ఉద్దేశంతో చేస్తున్నారేమో అని మా ఒపీనియన్. అంటే వాళ్ళ రాజకీయాలకి మా చదువుల్ని మా కష్టార్జితాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారేమోనని ఆలోచన
సిచ్యువేషన్లో అనిపిస్తుంది. ఏదైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో 16,000 మంది, వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టి కొన్న వాళ్ళే. నిజమైన డిఎస్సి అభ్యర్థులు ఎవరు ఉన్నారంటే మాతో పాటు నిరాహార దీక్షలో కూర్చునే అభ్యర్థులే అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా డబ్బులు పెట్టుకునేంత స్తోమతే ఉంటే 7 సంవత్సరాల నుండి మేము ఆ డబ్బుల్ని ఈ టీచర్ జాబ్ కోసమే కాకుండా ఆ డబ్బుల్ని యూజ్ చేసుకుని సాఫ్ట్వేర్ సైడ్ ఎంఆర్ఓ విఆర్ఓ ఏదైనా కొనుక్కోవచ్చు కదా. ఈ జాబే డబ్బులు ఉన్నాయంటే 7 సంవత్సరాల నుండి మేము ఆ డబ్బుల్ని వేస్ట్ చేయకుండా అప్పటి నుండే సంపాదించే వాళ్ళం కదా. ఇప్పుడు మీ సరే డబ్బులు పెట్టే కొనుక్కున్నాం అని మీరంటున్నారు. అదే సచివాలయం జాబులు 2019లో పడి ఆ డబ్బులు పెట్టుకుని మేము విఆర్ఓ పోస్టులు సచివాలయం పోస్టులు కొనుక్కునే వాళ్ళం కదా. ఇక్కడ ఎటువంటి అన్యాయం లేదు. ఒక టీచర్ ఉద్యోగం అంటే ₹1 కూడా అంటే లంచాలు పెట్టుకునే ఉద్యోగం కాదు, కష్టమే ఫలితంగా వచ్చే ఉద్యోగం. కాబట్టి దీనికోసమే మేము నిరీక్షణగా ఎదురు చూసాము. నేను మొన్న 2024 చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఇచ్చిన టెట్ నోటిఫికేషన్లో కూడా నేను కన్సీవ్ అయ్యి 9 మంత్స్ ప్రెగ్నెంట్గా ఉండి కూడా వెళ్ళి రాసి వచ్చాను. నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఏప్రిల్ 20 నా బేబీకి 6 మంత్స్ నేను ఇంటిలో వదిలేసి పాపని డైలీ స్టడీ హాల్కి వెళ్ళి చదువుకుని వచ్చాను. అంత కష్టపడి అన్న మాట ప్రకారమే 45 రోజులు అంటే 45 రోజుల కల్లా ఎగ్జామ్ పెట్టారు. నెక్స్ట్ రిజల్ట్ ఇచ్చేశారు. నెక్స్ట్ వెంటనే మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు మొత్తం క్లారిటీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్న మాట కంటే ముందే వర్క్ చేసి చూపించి తెలుగుదేశం పార్టీ యొక్క సత్తాన్ని నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుని మాకు నోటిఫికేషన్ ఇచ్చిన 6-7 నెలల్లో ఉద్యోగాల్లో జాయిన్ అయ్యాము. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వమే ప్రతి టీచర్ ఉద్యోగము అంటే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగింది. కానీ ఇంత త్వరగా పోస్టులు స్కూల్లో జాయిన్ అయ్యేటట్టు ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి అని చాలామంది చెప్పారు. కాబట్టి మేము మాకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం మా 2025 మెగా డిఎస్సి ఏ ఒక్కరూ కూడా ఊరుకోము. ఇలా ఇంకా మాట్లాడితే కనుక మా ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అందరం ఒకటిగా ఉండి మేమనేది ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మేము దేనికైనా సిద్ధంగానే ఉంటాము. ఒక మాట, మీరు కన్న తల్లి ప్రేమను కూడా దూరం పెట్టి చదువుకున్నారు అని చెప్పి ముఖ్యంగా మాట్లాడుతున్నారు. నా పిల్లలను కూడా దూరం పెట్టి నేను చదువుకున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అదే దాని మీద వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు మీ బాధ ఎలా ఉందండి అసలు ఆ విషయంలో? అంటే నేను 7 నెలల పిల్లని కనీసం నాకు జాబ్ వచ్చే వరకు కూడా అంటే ఎగ్జామ్ రాసి వచ్చే వరకు కూడా కనీసం నేను ఆ పిల్లకి నా చేతితో అన్నం అనేది కూడా పెట్టుకోలేదు. అంత కష్టపడి చదువుకున్నాము. ఆ చదువు ఫస్ట్ సారి చదివాను, ఇప్పుడు చదివాను. ఆ చదివిన దానికి ఫలితం అనేది నాకు ఈ ప్రభుత్వంలోనే దక్కింది. ఇదిగో అదుగో అని రుచి చూపించడం కంటే తీసుకొచ్చి ముందు పెట్టి నోట్లో పెట్టిన ఆయన్ని మేము మర్చిపోలేం కదా. కాబట్టి ఆ ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు నడుపుతాము. వీళ్ళు చేసే వ్యాఖ్యలు ఏదైనా తప్పుడు వ్యాఖ్యలు ఉంటే కనుక మేము మరింత బలోపేతం చేసి ముందుకు వస్తాము. మేము అన్యాయంగా అయితే ₹1 పెట్టి మేము కొనలేదు. మా కష్టాన్ని మా యొక్క రక్తాన్ని చెమటగా చిందించి దాన్ని మేము కృషిగా దాన్ని రూపాయిగా వెలకట్టలేని రూపాయిగా మేము చూసాము. కాబట్టి ఆ రూపాయితో ఆ కష్టార్జితం ఆ రక్తపు దారాలతో మేము చదివిన చదువుకి వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే మా ఉద్యోగమే. అది మేము కొన్నాము అంటే మా రక్తాన్ని చిందించి కష్టాంతో కొన్న ఉద్యోగమే. కానీ ఇది మేము కరెన్సీ నోట్లతో ఇచ్చిన ఉద్యోగం అయితే కాదు. మేము కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం. కాబట్టి దీని మీద ఎటువంటి ఆరోపణలు జరిగినా మా 2025 డిఎస్సి వాళ్ళు మాత్రం ఏ విధమైనగా సపోర్ట్ చేయము. మేము రాజకీయంగా ఎటువంటి ఇది కాకుండా మేమందరం కలిసికట్టుగా ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకంగా మాట్లాడతాము. నిజాయితీగా ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వానికి అండగా నిలబడతామని మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం.